విజయ సెంటర్ వాళ్ళు దీపం పేరుతో ఒక 2 లీటర్స్ బాటిల్ లాంచ్ చేయడం జరిగిందండి. ఒకసారి దీని గురించి తెలుసుకోవడానికి నేనైతే వచ్చేసాను. చూద్దాం ఇక్కడ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎంత ఉంది అండ్ ఇక్కడ విజయ సెంటర్లో వీళ్ళు ఇచ్చే ప్రైస్ ఎంత ఉంది ఒకసారి మనం ఇక్కడ తెలుసుకుందాము. ఇక్కడ చూసుకుంటే విజయ అనే పేరులోనే దీపం అనే ఆయిల్ అనమాట. అంటే ఓన్లీ దేవుడి పూజకి సంబంధించిన వారికి మాత్రమే యూస్ చేసే ఆయిల్ అంట. ఇది 2 లీటర్స్ బాటిల్ ఇక్కడ చూస్తారు కదా, 2 లీటర్స్ బాటిల్లో కనిపిస్తుంది. సో ఇలాంటిది కొత్తగా లాంచ్ చేస్తారు. ఇది ఒకసారి ఎంఆర్పి వచ్చేసి మనకి 301 కనిపిస్తుంది. ఎస్, ఎంఆర్పి చూసుకుంటే మనకి ఇక్కడ 301. సో 301 రూపాయి మార్కెట్ ప్రైస్ ఎంఆర్పి వచ్చేసి. సో ఇక్కడ విజయ్ సెంటర్ వాళ్ళు ఎంతకి అమ్ముతున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాము. యాక్చువల్గా మేము దీపము 2 లీటర్స్ బాటిల్స్ మేము లాంచ్ చేసాము కొత్తగాను. మధ్యతరగతి కుటుంబాలకి ప్లస్ వచ్చే కన్జ్యూమర్స్కి కూడా అందుబాటులో ఉండేటట్టుగా మేము ఇక్కడ ఎంఆర్పి వచ్చి 301లో మేము ఇచ్చేది 206కి ఇస్తున్నాము. సో వాళ్ళకి ఒక 1 మంత్ వచ్చేస్తుంది. మధ్యతరగతి కుటుంబీకులు ప్లస్ చిన్న ఫ్యామిలీ ఉండేవాళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళకి ఉండేవాళ్ళకి ఈ 2 లీటర్స్ 1 మంత్లో వచ్చేస్తే వాళ్ళకి ఈజీగా వాడుకోవచ్చు. బాగుంటుంది. 2 లీటర్స్ లాంచ్ చేసాం కొత్తగాను. సో మన కౌంటర్ నుంచి అంటే మన గవర్నమెంట్ కౌంటర్స్ కాబట్టి మేము తక్కువ రేట్లో 206లో ఇస్తున్నాము. మరి దగ్గరగా చూసుకుంటే మీరు ఇక్కడ 301 అన్నారు. 301 అంటే 206కి ఇస్తున్నారు మీరు. అంటే ఆల్మోస్ట్ ఒక 100 రూపీస్ 100 రూపాయలు తేడా ఉంది. దీనివల్ల అసలు ఏంటి లాభం ఏంటి గవర్నమెంట్కి అంటే కన్జ్యూమర్స్కి కస్టమర్స్కి మనము వచ్చిన రేట్లో మనం సప్లై చేస్తే సో మా బ్రాండ్ వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విజయ అనేది గవర్నమెంట్ వాల్యూ, గవర్నమెంట్ బ్రాండు. సో మన గవర్నమెంట్ వాళ్ళు మనం సబ్సిడీ కింద ఇచ్చినప్పుడు మనం కస్టమర్స్ కూడా మనం అలాగా తక్కువ రేట్లో ఇస్తున్నాం అన్నమాట. అంటే బయటికి ఇక్కడికి ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఎంఆర్పి ఎంతైతే ఉందో ఇప్పుడు బయట మార్కెట్లో కూడా 301కి అమ్ముతున్నారా? అంతే ఉంది. సో మీ 206కి ఇస్తున్నారు అంటే బయటకి ఇక్కడికి 100 రూపాయలు డిఫరెన్స్ ఉంది. ఓకే, యా. ఓకే, సో విన్నారు కదా. అంటే బయట ఎంఆర్పి ఇక్కడ చూసుకున్నట్టుగా 2 లీటర్స్ బాటిల్స్ ఇప్పటివరకు అయితే ఎక్కడా లేవు. సో దీపం పేరుతో కూడా ఓన్లీ పూజకి వాడుకునేలా మనకి దీపం ఆయిల్ ఓన్లీ పూజ పర్పస్ అనమాట అది. సో 2 లీటర్స్ బాటిల్స్ అనేది కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. సో దాని ఎంఆర్పి వచ్చేసి 301 అంటే 301 రూపాయతో ఉన్న 2 లీటర్స్ బాటిల్ మనకి ఇక్కడ విజయ సెంటర్లో ఓన్లీ 206 206 రూపాయలకి అమ్ముతున్నారు. సో బయటికి ఇక్కడికి 100 రూపాయలు తేడా ఉంది, చూసారు కదా. సో ఇది 2 లీటర్స్ బాటిల్. ఇక్కడ ఎంఆర్పి కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనం. లీటర్స్ అంటే మనకి 200 గ్రామ్స్ దగ్గర నుంచి 200 గ్రామ్స్ 700 గ్రామ్స్ బాటిల్స్ అండ్ 2 లీటర్స్ డైరెక్ట్ 15 లీటర్స్ టిన్ వరకు కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంది అని చెప్తున్నారు. సో చూసారు కదా. అంటే రేట్స్ చూసుకుంటే ఏంటంటే ఎంఆర్పితో కంపేర్ చేసుకుంటే ఒక 100 రూపాయలు మిగలడం అనేది చాలా అంటే బేసిక్గా మనం ఆలోచిస్తే మాత్రం 100 రూపాయలు అనేది చాలా రీజనబుల్గా ఇక్కడ ఇస్తున్న రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఆయిల్లో విజయ సన్ఫ్లవర్లో కూడా 2 లీటర్స్ బాటిల్ ఒకటి లాంచ్ అయింది. అది కూడా చూద్దాం ఒకసారి. ఎంఆర్పి ఎంత ఉంది, వీళ్ళు ఇచ్చే ప్రైజెస్ ఎంత ఉన్నాయి మేడం ఒక్కసారి చెప్పండి. మేము న్యూగా లాంచ్ చేసామా 2 లీటర్స్ది సన్ఫ్లవరు. హెల్త్ పర్పస్లో ప్లస్ చిన్న ఫ్యామిలీస్కి ఈజీగా తీసుకెళ్ళడానికి దీని రేట్ వచ్చి 220. మేము ఇచ్చేది గవర్నమెంట్ రేటుగా 220. దీని ఎంఆర్పి వచ్చి 275. సో నేను ఎందుకు మా విజయ ఆయిల్స్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే అదర్ ఆయిల్స్ చూసుకుంటే మన ఆయిల్స్ చాలా బెటరు. సో అదర్ ఆయిల్స్లో కల్తీ ఉండొచ్చు, కానీ ఇది గవర్నమెంట్ ఆయిల్ కాబట్టి మనది గవర్నమెంట్ ప్యూర్. దీనికి టెస్టింగ్స్ అవన్నీ జరుగుతాయి. ఎవ్రీ మంత్ జరిగిన తర్వాత హెల్త్కి మంచిగా ఉంటుందనేసి కస్టమర్స్కి అందించాలి. కాబట్టి మేము అసలు కల్తీ లేని ఆయిల్ మా విజయ ఆయిల్. సో చిన్న ఫ్యామిలీస్కి కూడా తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఈజీగా పట్టుకుని వెళ్ళడానికి బాగుంటుంది. హెల్త్ ఇష్యూస్ రావు. ఫస్ట్ ప్రజలకి హెల్త్ ఇష్యూస్ రావు మా ఆయిల్స్ వాడడం వలన, మా విజయ ఆయిల్ వాడడం వలన.
అదర్ కంపెనీస్లో అయితే మనం చెప్పలేము, బయట కంపెనీస్లో ఎలా ఉంటుందో ఏమిటో, ఏ ఆయిల్స్ వాడితే ఇప్పుడు ఎన్నో డిసీజెస్ అన్నీ వస్తున్నాయి. కానీ మా విజయ ఆయిల్స్ వాడితే మాత్రం మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. సో అన్ని టెస్టులు జరిగిన తర్వాతనే మేము ప్యాకింగ్ చేసి మేము కస్టమర్స్కి అందిస్తున్నాం. కంటిన్యూస్గా మీరు ఎవ్రీ మంత్ కొత్తగా వచ్చే ఆయిల్స్ అన్ని మీరు టెస్టింగ్ పంపిస్తూ ఉంటారా? ఎవ్రీ మంత్ మేము ల్యాబ్ టెస్టింగ్ పంపిస్తాము. ల్యాబ్ టెస్టింగ్ పంపించిన తర్వాతనే మేము ఆయిల్ ప్యాకింగ్ చేస్తాము. సో ఫస్ట్ కస్టమర్స్ మేము దృష్టిలో పెట్టుకుని, సో గవర్నమెంట్ కూడా మాకు సబ్సిడీ కింద మేము వీళ్ళకి 220 లాగా మేము ఇస్తున్నాం. ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసాం అనమాట దీన్ని. సన్ఫ్లవర్ ఆయిల్ చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. బయట డిస్ట్రిబ్యూటర్స్ కూడా మీ దగ్గర తీసుకెళ్లే రేట్ ఎంత ఇస్తున్నారు? మీరు ఎంఆర్పి ప్రైస్ ఇస్తున్నారా, లేకపోతే మీరు ఇచ్చే సేల్ చేసే ప్రైస్? లేదు, మేము ఇచ్చే రేటుకే డిస్ట్రిబ్యూటర్స్కి మేము ఇదే రేట్లో సప్లై చేస్తాం వాళ్ళకి. సో వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు హోల్సేల్స్ వాళ్ళకి సప్లై చేసుకుంటారు. సో మేమైతే ఇచ్చేది ఇదే రేట్లోనే మేము డిస్ట్రిబ్యూటర్స్కి ఇస్తాం. ప్రతి మొత్తం మా సిటీ అంటే డిస్ట్రిక్ట్స్లో ఉండే డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ మేము ఇదే రేట్లో మేము సప్లై చేస్తాం వాళ్ళకి. ఎన్ని డిస్ట్రిక్ట్లో ఉంది మన ఈ విజయ సెంటర్? మొత్తం హైదరాబాద్ అంతా, అన్ని హైదరాబాదు ప్లస్ డిస్ట్రిక్ట్స్లోని మొత్తం ఏపీలో కాదు, ఓన్లీ తెలంగాణ స్టేట్లో, ఓన్లీ తెలంగాణ స్టేట్లో మాది విజయ హైదరాబాద్ అనేది ఉంటుంది. అన్ని షాపులలో కూడా దొరుకుతాయి ఇవి మన ఆయిల్స్. మరి ఇంకా అంటే ఇప్పుడు మీ విజయ సెంటర్స్ ఉన్నవి, కొన్ని బ్రాంచెస్ గురించి ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు లోకల్లో ఉన్న మన అమీర్పేట్ కుక్కట్పల్లిలో అయితే చాలా మంది ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళు చాలా మంది కొనుక్కుంటుంటారు. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ డీమార్ట్లోనే ఎక్కువగా కొనడం జరుగుతుంది. ఇలాంటి విజయ సెంటర్స్ అక్కడ ఆ ఏరియాలో ఇప్పుడు కుక్కట్పల్లి కానీ, ఎర్రగడ్డ కానీ, ఇప్పుడు రెడ్ హిల్స్ ఇక్కడ చాలా ప్లేసెస్లో ఎక్కడెక్కడ ఉన్నాయి? కుక్కట్పల్లిలో వచ్చి రైతు బజార్ ఉంది కదమ్మా, రైతు బజార్లో కౌంటర్ ఉంది. ప్లస్ ఎర్రగడ్డలో కూడా కౌంటర్ ఉంది. ఇప్పుడు డిమార్ట్లో వాటిల్లో కూడా మా డిస్ట్రిబ్యూటర్సే సప్లై చేస్తారు. అక్కడ కూడా మా ఆయిల్ మొత్తం డిస్ట్రిబ్యూటర్సే సప్లై చేస్తారు. సో మీరు తీసుకోవచ్చు కూడా. రైతు బజార్లో కూడా మా కౌంటర్స్ ఉన్నాయి. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి మీరు? మాది మెయిన్ అయితే ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో మెయిన్ కౌంటర్ ఇక్కడే ఉంది. సో ఇక్కడ డిస్ట్రిక్ట్లో ఒక 2-3 కౌంటర్స్ ఉన్నాయి. రైతు బజార్లలో అన్ని కౌంటర్స్ ఉన్నాయి. మొత్తం తెలంగాణ ఏరియాలో రైతు బజార్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని రైతు బజార్లో మా కౌంటర్స్ ఉన్నాయి. విజయ చూసారు కదా ఎంత నాణ్యంగా తయారు చేయబడిన విజయ ఆయిల్. అంటే విజయకి సంబంధించిన ఆయిల్స్లో అంటే రకరకాలుగా ఇప్పుడు సన్ఫ్లవర్ అని, ఇప్పుడు దీపం అని ఇలాంటి పేర్లతో వచ్చిన ఆయిల్స్ ప్రతి ఒక్కటి చాలా యూస్ఫుల్గా ఉంది. ఇంకోటి ఏంటంటే విజయ అనేది గవర్నమెంట్కి సంబంధించిన బ్రాండ్ పేరు అని చెప్పుకొచ్చేస్తున్నారు. సో దీంట్లో ఎంఆర్పి అంటే ఇప్పుడు 300 ఉంటే ఒక 200 చేంజ్ వరకు అమ్మడం జరుగుతుంది అనమాట. అంటే బయటకి ఎంఆర్పి అని అంటే బయట మార్కెట్లో కూడా ఎంఆర్పి ధరతోనే మనకు అమ్మడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రత్యేకంగా విజయకి సంబంధించిన ఈ సెంటర్స్లో మాత్రం ఒక 100 రూపాయలు అంటే రీజనబుల్గా ఎంఆర్పికి రిలేటెడ్గా చూసుకుంటే దానికి అందుబాటులో ఉన్న ఈ తక్కువ రేటు కంటే దగ్గర 80 నుంచి 100 వరకు తక్కువ రేట్లో అమ్మడం జరుగుతుంది. సో ప్రజలకి నిజంగా ఇలాంటివి తెలుసుకొని ఇలాంటి విజయ ఆయిలే కాకుండా ఇంకా మిగతావి కూడా మనకి సరుకుల్లో తక్కువ రేటుకి అమ్ముతున్న విజయ సెంటర్కి మనం రీచ్ అయిపోయి ఇక్కడ కొనుగోలు చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. విజయ సెంటర్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇంకా ఏమేమి వచ్చాయో ఒకసారి వాటి గురించి కూడా తెలుసుకుందాము. సార్ చెప్పండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా ఏమేమి అలాట్ అయ్యాయి? మా దగ్గర అయితే మనకు శనగపప్పు వచ్చిందమ్మా, భారత్ డాల్ అనేది. ఇది కేజీ మార్కెట్లో వచ్చేసరికి 85 to 90 రూపీస్ దాకా ఉంది. కానీ మనకు మోడీ గారు ఇది 60 రూపాయలకి అలాట్ చేశారు. ఇది దీంతోపాటు మనకు మార్కెట్లో ఆటా కూడా వచ్చింది. ఆటా వచ్చి కేంద్రీయ బండార్లో దొరుకుతుంది. దీంతోపాటు 29 రూపాయల రైస్ బ్యాగ్స్ కూడా వస్తున్నాయి. అవి వచ్చేసరికి మీకు మన రామ్నగర్లో ఉంది. ఇంకా ఇంటర్నెట్లో కూడా మీకు సెర్చ్ చేస్తే అడ్రస్లు కూడా దొరుకుతాయి. మీ దగ్గర ఇంకా ఏవేవి బాగుంటాయి అంటే భారత్ నుంచి వచ్చినవి కాకుండా ఇంకా వేరేవి ఏమైనా ఉన్నాయా? భారత్ నుంచి వచ్చినవి ఇప్పుడు ఆటా లాంటివి అలా కూడా మేడం, ఎక్స్పెషల్గా మా దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది బాస్మతి ఉంది. బాస్మతి వచ్చి 2 years ఓల్డ్ విజయ బాస్మతి. మనకు మార్కెట్లో 100 రూపాయలలో కూడా మీకు బాస్మతి దొరుకుతుంది. కానీ ఇది వచ్చేసరికి మీకు పంజాబ్ది కాబట్టి 2 years ఓల్డ్ కాబట్టి ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది. ఇది మీకు రైస్ సన్నగా ఉడుకుతుంది. రైస్ లెంత్ కానీ మీకు టేస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. టీవీలో వచ్చి యాడ్ ఇచ్చి 170 రూపాయలు 180 రూపాయలు వేస్తారు. ఆ క్వాలిటీ మనకు విజయ 130 రూపీస్కి ఇస్తుంది. మీకు ఏదైతే టీవీలో యాడ్ ఇచ్చి ఆ డబ్బులు మన దగ్గర తీసుకుంటున్నారో అది విజయ డైరెక్ట్గా కస్టమర్స్కి రిటర్న్ ఇస్తుంది. ఇంకా మన దగ్గర ఆటా కూడా ఉంది. ఇది షర్బతి ఆటా మేడం. షర్బతి అనేది మీకు షర్బతి గోధుమల నుంచి చేసింది కాబట్టి
మీకు క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది, స్మూత్నెస్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం మీకు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది నో మైదా మిక్స్ కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. మార్కెట్లో మీకు ఇది 60 రూపాయల నుంచి 65 రూపాయల దాకా ఉంటుంది. మంది విజయ 53 రూపాయలకి ఇస్తుంది. చాలా బాగుంటుంది మేడం. దీనికోసం చాలా దూరం నుంచి వస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడ దిల్సుఖ్ నగర్ వనస్థలిపురం నుంచి కూడా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు. చాలా బాగుంటుంది మేడం. మీరు కూడా ట్రై చేయండి మేడం. ఎంఆర్పి ఎంత ఉందండి? ఎంఆర్పి వచ్చి మీకు 70 రూపీస్ ఉంటుంది మేడం. ఇది మీకు విజయ మీకు 53 రూపాయలకి ఇస్తుంది. విజయలో మనకి టీ పౌడర్ కూడా దొరుకుతుంది. ఇక్కడ ఎంఆర్పి వచ్చేసి 175 ఉంది. బయట మనకి విజయ ఈ బ్రాండ్ కాకుండా ఇంకా టీ పౌడర్స్లో రకరకాలుగా అమ్ముతుంటారు కదా, ఇక్కడ విజయాలో మాత్రం ఇలా ఉంది. సో దీని ఎంఆర్పి వచ్చేసి మనకి 175 కూడా ఉంది. ఇక్కడ వీళ్ళు ఎంతకి ఇస్తున్నారో ఒకసారి కనుక్కుందాం. మేడం ఇది మనది టీ పౌడర్ వచ్చి అస్సాం డస్ట్ మేడం. ఇది మనకు బై 1 గెట్ 1 ఆఫర్ ఉంది. పావు కేజీ 175 పడుతుంది, ఇంకో పావు కేజీ మీకు ఫ్రీ వస్తుంది. ఇది అస్సాం డస్ట్ మనం కౌంటర్ ఓపెన్ చేసిన 3 ఇయర్స్ నుంచి మనకు రెగ్యులర్ కస్టమర్స్ దీనికోసం వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు సార్, చాలామంది ఉన్నారు మేడం. అట్ ది సేమ్ టైం మీకు స్ట్రాంగ్నెస్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ విజయ సెంటర్లో ఇంకా నిత్యావసర సరుకులు చాలా ఉన్నాయి. ఒకసారి చూసుకుందాం వాటి రేట్లు బయటకి ఇక్కడికి ఎంత డిఫరెన్సెస్ ఉన్నాయి ఒకసారి ఇంకా చూద్దాము. రైట్ సార్, మన దగ్గర మనకు రవ్వలు పప్పులు కూడా మనకు వేరియేషన్స్ ఉన్నాయి. ఈ మార్కెట్ ధరల మీద మనకు ధరలు తక్కువ ఉంటాయి, మన్నిక ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కందిపప్పు ఉందనుకోండి, తాండూరు ఉంది మన దగ్గర 169 రూపాయలు ఉంది. ఇదే మార్కెట్లో మీకు 160 రూపాయలకి దొరుకుతుంది. కానీ పప్పు సరిగ్గా ఉడకలేదనుకోండి, మీకు అలాంటప్పుడు ఫ్రీగా ఇచ్చినా ఉపయోగం లేదు కదా సార్. అలాంటప్పుడు మీరు 10 రూపాయలు ఎక్కువైనా కూడా మనకు కందిపప్పు మన దగ్గర తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం పప్పులు రవ్వలు కూడా మార్కెట్ మీద చాలా తక్కువ ధరకే ఉంటాయి. అలాగే మనకు డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి సార్. డ్రై ఫ్రూట్స్ మనకు పావు కిలో ప్యాకింగ్ ఉంటాయి, అన్నీ కూడా 100 గ్రామ్స్ కూడా అందుబాటులో ఉంటాయి మేడం. అలాగే మనకు తాలింపు సరుకులు కూడా అన్నీ ఉంటాయి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, పసుపు, కారం అన్నీ ఉంటాయి. అన్నీ కూడా మీకు మార్కెట్ రేట్ మీద మీకు అందుబాటులోనే ఉంటాయి, మార్కెట్ కన్నా తక్కువే ఉంటాయి. పబ్లిక్కి మీకు మిడిల్ క్లాస్ అయినా సరే, లో క్లాస్ అయినా, హై క్లాస్ అయినా సరే, ఎవరైనా ఇష్టపడే రేట్లు, ఇష్టపడే క్వాలిటీ ఉంటుంది. మీకు ఇది డ్రై ఫ్రూట్స్లో మనకు వాల్నట్స్ ఉంది. వాల్నట్స్ వచ్చేసరికి ఇది మీకు 270 రూపీస్, 250 గ్రామ్స్. ఇది 8 ప్యాక్ మూలన మనకు క్వాలిటీ నిలుస్తుంది. అట్లా అట్ ది సేమ్ టైం టేస్ట్ కూడా బాగుంటుంది, తినే కస్టమర్కి కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎండాకాలం వచ్చింది కదా, ఇక్కడ జొన్న పిండి అండ్ రాగుల పిండి కూడా ఇలాంటికి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి. సో వీటికి వాటి రేట్లు అండ్ ఇంకోటి ఏంటంటే బయట ఎక్కువగా మనకి కుళ్ళ దొరుకుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ప్యాకెట్ రూపంలో ఉన్నాయి. ఒకసారి మనం ఇక్కడ చూద్దాం వీటి రేట్స్ అండ్ వాళ్ళు ఎంతకి ఇస్తున్నారు ఒకసారి కనుక్కుందాం. మేడం మనది రాగి పిండి వచ్చేసరికి ఇప్పుడు ఎండాకాలం మనకు సేల్ చాలా బాగుంటుంది. ఎండాకాలము ఈ ఎండలు ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఎండలు విపరీతంగా పెరిగినాయి. ఎండాకాలానికి మనకు రాగి పిండి జావ చేసుకొని చాలామంది తాగుతారు. అట్ ది సేమ్ టైము జొన్న పిండి వాడుతుంటారు. అట్లాగే మనకు 1/2 కేజీ ప్యాకింగ్లు ఉంటాయి. ఇది జొన్న పిండి, అలాగే ఇది రాగి పిండి. రాగి పిండి వచ్చి 1/2 కేజీ 38. మనకు మార్కెట్లో దొరికేదానికంటే కూడా మనకు క్వాలిటీ పరంగా చాలా బాగుంటాయి. మనకి దీనికోసం రాగి పిండి కోసం చాలా దూరం నుంచి వచ్చే కస్టమర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ వేయించిన పల్లీలు విజయ సెంటర్లో ఎక్కువగా సేల్ అయ్యే ఏదైనా ఉంది అని అంటే నిజంగా ఇదే అని చెప్పుకోవచ్చండి. ఇక్కడ ఇది చాలా సేల్ అవుతూ ఉంటుందంట. ఒకసారి దీని గురించి కనుక్కుందామా. హలో అండి. అమ్మా, ఇది మనకు రోస్టెడ్ పల్లి వచ్చి మనకు తెలంగాణలో చాలా చోట్ల దొరుకుతాయి. కానీ మనం చాలా వేరియంట్గా మనం వేయించి తెప్పిస్తాం అనమాట. దాని మూలన ఇది 1/2 కేజీ 90 రూపీస్ సార్. 90 రూపీస్ అయినా కూడా మన దగ్గర సేల్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇది రోస్టెడ్ పల్లి అనేది రెడీ టు యూజ్ అన్నమాట. రెడీ టు యూజ్ పౌడర్లు చేసుకోవచ్చు, చట్నీలు చేసుకోవచ్చు. పిల్లలకి కూడా మంచి ఎనర్జీ ఫుడ్. అందుకని చెప్పని కస్టమర్స్ కూడా అడిగి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మేము వాళ్ళని ఎంకరేజ్ చేసి చూపించి అమ్మేది కూడా చాలా ఉంది.